హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అన్సిన్విటెడ్ సంజన డిమాండ్ పవర్ అస్త్ర యూజ్ చేయడం కోసం మాట్లాడుతుంటారు. రీతు కూడా కూర్చుంటుంది, ఇమాన్యుయల్తో మాట్లాడుతుంది. పవర్ అస్త్ర యూజ్ చేసుకుంటారంటే అంటే నువ్వు కరెక్టే రా, యూజ్ చేసింది నువ్వు కరెక్టే, కానీ ఈ వీక్లో నువ్వు కరెక్ట్ చేయడం ఏంటంటే ఓకే వాళ్ళు వీక్లో ఓటింగ్ వేసేవాడు వాళ్ళైతే పిచ్చోళ్ళు కాదు కదా అంటే ఓటింగ్ వేసేవాళ్ళు కాదు. ఓకే ఇదే కదా లాస్ట్, ఇదే లాస్ట్ అన్నప్పుడు నేను యూజ్ చేయడంలో తప్పలేదు అవే అని అంటారు. అవునులే అంటే సరేనా, ఈ వీక్లో నీకు నచ్చింది నువ్వు వేసినవురా, నిన్ను మేము ఎందుకన్నా నీకు దిగులు పడతారు. తర్వాత సంజన కూడా ఈ వీక్ కూడా వీళ్ళు ఇలానే ఉంటే ఎవరో ఒకరు వెళ్ళిపోతారు కదా, ఎందుకు ఇవన్నీ అని మాట్లాడతారు. తర్వాత ఇంకా ఓకే టాప్లో ఉండేవాళ్ళు ఇలా అని దివ్య అది ఏడ్చుకుంటూ వండుకుంటూ పోతే దివ్య పోయి సంజన పోయి దివ్యతో మాట్లాడితే నువ్వు అవన్నీ పట్టించుకోకు, ఓకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నారు అని అట్లాంటివి పట్టించుకోకు దివ్య, ఓకే అవన్నీ ఇడిచిపెట్టేసి నువ్వు మంచిగా ఆడు, ఓకే లాస్ట్లో పోయినావు నువ్వు అదే అనుకో అని అంటే పాపం దివ్య రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అయ్యో నేను ఎలిమినేట్ అయినా కూడా మళ్ళీ నేను ఇంట్లోనే ఉంటున్నా అని ఎవరికైనా ఉంటుందండి. ఎందుకంటే ఎలిమినేట్ అయినా కూడా మళ్ళీ నేను ఇంట్లోనే ఉంటానా, ఏంద్రబాబు ఈ ఇంట్లోనేనా అని ఒక థాట్ ఉంటుంది చూడ అందరికీ. అట్లాంటి థాట్ అయితే దివ్యకు ఉంది. అందుకోసం దివ్య కూడా రిగ్రెట్ ఫీల్ అయిపోతుంది అని నా ఒపీనియన్. దివ్యకైతే ఆ ఫీలింగ్ ఉంది. దివ్య రిగ్రెట్ ఫీల్ అయిపోతుంది. అయ్యో నేను ఎలిమినేట్ అయిన దాన్ని ఎలిమినేట్ అయ్యి వీళ్ళ ముఖం ఎలా చూపించుకో 100% ఎవరికైనా ఉంటుంది కదా, ఎలిమినేట్ అయ్యి వీళ్ళ ముఖం ఎలా చూపించుకోగలిగాను నేను వీళ్ళకు అని ఎవరికైనా ఉంటుంది. ఓకే ఒకరి వల్ల ఒక వీక్ ఒకరు మనకి ఇచ్చారంటే ఓకే సపోర్ట్ చేయాలంటే ఇద్దరు అడగలేరంట. ఓకే దివ్యని మన ఇమాన్యుయల్ని ఎవరు అడగలేరంట నాకు సపోర్ట్ చెయ్యి, నా పవర్ అస్త్ర యూజ్ చేయని ఎవరిని అడగలేరంట. కానీ ఇంకా పవర్ అస్త్ర ఇంకా ఇదే లాస్ట్ కదా అని యూజ్ చేసింటాడు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు పవర్ అస్త్ర యూజ్ చేయని ఎవరు అడగనప్పుడు ఇప్పుడు యూజ్ చేయ అదే ఇది లాస్ట్ కదా ఓకే యూజ్ చేద్దామని ఒక ఒపీనియన్తోనే యూజ్ చేసింటారు. ఆ యూజ్ చేయడం కూడా తప్పేం లేదు, 100% కరెక్టే. ఇమాన్యుయల్ ఏమంటాడు, నేను యూజ్ చేయడానికి తప్పేం లేదే, అది ఓకే ఈ వీక్ కూడా అలానే ఉంటే వాళ్ళు పోతారు కదా అని అంటారు. అదే దివ్య నేను కమాండ్గా మాట్లాడడం వాళ్ళ ఇంట్లోకి నచ్చలేదు, నేనేం చేయలేనండి, కానీ అది నేను తప్పైతే ఏం మాట్లాడలేను కదా, నేను ఆయనకు సపోర్టబుల్గానే మాట్లాడాను కదా, అట్లా అనడం నాకు నచ్చలేదని మాట్లాడుతుంటుంది దివ్య. అవును కానీ ఇంకా ఏమో అతను వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారు, ఫ్యామిలీ వాళ్ళు ఒకటి మాట్లాడితే ఒకటి అనుకుంటారు కదా, ఆ విధంగా అనుకునింటారులే దివ్య, నువ్వు అంత పట్టించుకోకమ్మా అని దివ్యకి చెప్తుంటుంది మన సంజన గారు. అది బాగా అనిపిస్తుంది. నువ్వేదో పట్టించుకోకు, ఈ గేమ్ అంతే, గేమ్లే అంతే, నువ్వు ఆ విషయాన్ని పట్టించుకోకు దివ్య అంటే లేదు నేనేం పట్టించుకుంటలేనులే, నేను అంతేం పట్టించుకుంటలేను అని మాట్లాడితే దివ్య కూడా సరేలే అనుకొని దివ్య కూడా సరేలే అనుకొని కామోష్ ఉంటుంది. అది బాగా అనిపించింది. సరేలే నేను అట్లానే కొద్దిసేపు అంటే కొంచెం మూడీగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది ఆ ఫీలింగ్. అయ్యో నేను ఎలిమినేషన్ అయ్యిందా అని వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నానా ఇక్కడ ఉన్నానా అని ఒక ఒపీనియన్ ఉంటుంది చూడండి, అలాంటి ఒక ఒపీనియన్తోనే అలా కూర్చుంటుంది. సరేలే అనుకొని బయటికి రా, ఎందుకు అలా కూర్చున్నావు అంటే అట్లా ఏం లేదురా వస్తా అని అంటుంది. తర్వాత దివ్య భరణి గారి గురించి మాట్లాడుతారు. భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ ఇలా అన్నారని ఏడుస్తున్నారు, అట్లా ఏం లేదు, దివ్య నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఇంకా తర్వాత భరణి తనుజ ఇద్దరు తనుజ భరణి దివ్య గురించి మాట్లాడుకుంటారు. దివ్యకు నేను ముందే చెప్పిన, నన్ను కమెంట్ చేయడం అట్లాంటివి బంద్ చేసే దివ్య, నేను ఇలా చేసి అలా నచ్చదు అలా అని చెప్తున్నా, అయినా నచ్చలేదు వాళ్ళకు ఆవిడకు అని అంటారు. తర్వాత రేషన్ వస్తుంది. రేషన్ వచ్చినప్పుడు అందరూ తీసుకుంటారు. అక్కడ సంజన గారు గురించి రాస్తుంటారు. రాస్తే మా మమ్మీ చిన్న ఎగ్స్ రాస్తారు, మేము పెద్ద ఎగ్స్ మమ్మీ నావి రాయకు అంటే నాకు అట్లా ఏం లేదురా, నాకు అట్లా ఏం లేదు అని మాట్లాడతారు. ఇంకా మార్నింగ్ ఇంకా లైట్స్ కూడా ఆఫ్ కానప్పుడు సంజన గారు మాట్లాడుతారు, ఈసారి నామినేషన్ ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, ఎంత గందరగోళం అవుతుంది, ఎంత అని మాట్లాడుకుంటారు. తర్వాత మమ్మీ ఇంకా తర్వాత ఇది మాట్లాడుకుంటారు. సరే ఇంకా వీళ్ళు మాట్లాడుకోవడం అది కామన్గా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు లైట్లు ఆఫ్ చేయడం, బయట కూర్చొని భరణి గారు తనుజ దివ్య ఇలా చెప్తే నేను ఇలా అన్నాను అలా అనుకుంటుంది దివ్య ఇదేదని మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా కామన్గా మాట్లాడుకుంటారు. అది ఓకే. తర్వాత సంజన దివ్య వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు, అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు కామన్గా వీళ్ళు ఉంటారు కదా,
తర్వాత దివ్య 11:03కి వచ్చింది. భరణి దివ్య 12:03కి వచ్చింది. నువ్వు మొన్న మాట్లాడే మాటలు వాళ్ళకి ఏమనుకున్నారో తెలియదు. సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అన్నారు కదా, నువ్వు దివ్య సపోర్ట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయను అన్నప్పుడు సపోర్ట్ చేయకండి, కానీ ఇలా చేయడం నాకు నచ్చలేదు అని మన ఇమాన్యుయల్ కూడా అన్నారు కదా. అంటే నువ్వు ఓకే అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడుతుండగా కొంచెం ఆ టోన్ ఒకటే నచ్చదు. నువ్వు ఇలా మాట్లాడి నాకు తెలియదు. సరే నామినేషన్లో మాట్లాడుకో, ఈ పైన నామినేషన్లో చెప్పని మాట్లాడు. తర్వాత కళ్యాణ్ తనుజ ఇద్దరు పవర్ యూజ్ చేయడం వాళ్ళని తప్పేం లేదా, ఇదే లాస్ట్ అనుకో చేసిందంటే దివ్య సుమన్ అన్న. సుమ్ము నేను ఎక్కువ ఫీల్ అవుతున్నా అంటే, అవును ఖుషి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావురా అంటే ఫ్యామిలీ గురించి అంటే నువ్వు అన్ని విషయాలకు ఎక్కువ ఫీల్ అవుతున్నావు, ఆ ఫీల్ అయ్యి విడిచిపెట్టేసి నువ్వు మంచిగా ఆడు, మంచిగా గేమ్ ఆడు అని చెప్తుంది. ఓకే బాగా మాట్లాడు. దివ్య డెమాన్ గురించి ఇంకా డెమాన్ కూడా ఇంకా అంటే ఈ నామినేషన్ అయిపోయింది. డెమాన్ ఇద్దరు ఏడుస్తాడు. డెమాన్ దివ్య ఏడుస్తుంటే ఏడవకని బజ్జు నేను మానిపేశారు కనుక అది నేను ఇలా మాట్లాడితే ఇలా అనుకుంటుందంట. అది ఇమాన్యుయల్ కూడా భరణి గారు కూడా ఏడుస్తారు కనుక ఈ సంజన గారు మాట్లాడే ఆ మాటకు రిగ్రెట్ ఫీల్ అవుతలేదంట ఆవిడ. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతలేదు, వరస్ట్ బిహేవియర్ ఉన్న ఒక ఆవిడ రిగ్రెట్ ఫీల్ అవుతలేదంట. ఇన్ని రోజులు లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. మిడ్ నైట్ ముచ్చట్లు ఏంటంటే డెమాన్ వాళ్ళు ఇంకా డెమాన్ గురించి అరే వాన్ గేమ్ ఇంకా అంటే అందరు ఆడ వంట చేస్తుంటారు. భరణి గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు వాన్ గేమ్ వాడు బాగా చేసుకుంటున్నాను, నాకు అసలు నచ్చట్లేదు. అంటే వీళ్ళిద్దరికి ఒక్కొక్కసారి కోల్డ్ వార్ ఉంటుంది, మళ్ళీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు, అట్లాంటివి ఉంటుంది. వాన్ గేమ్ వాడు ఆడతలే. ఆవిడ కోసం వాడు గేమ్ ఆడుకొని వాడంతా నాశనం చేసుకుంటున్నాడు, ఆ గేమ్ని అంతా నాశనం చేసుకుంటుండు, తన కోసం గేమ్ని మొత్తం నాశనం చేసుకుంటాను నేనంటే ఈ భరణి గారు అంటారు ఒక్క నామినేషన్తోనే నువ్వు ఎందుకు బ్యాడ్గా అయిపోతావు డెమో వచ్చి మన కళ్యాణ్, నువ్వు బ్యాడ్గా కూడా నాకు నచ్చలేదు, ఒక్క వాడితో నువ్వు నామినేషన్ బ్యాడ్ అయిపోతున్నావురా, చాలా బ్యాడ్ అయిపోతున్నావు, నీకేం ప్రాబ్లం లేదు, నామినేషన్ ఉన్నా కూడా నీకేం ప్రాబ్లం లేదు అని మాట్లాడితే ఆడ కట్ అయిపోతుంటాయి. ఇంకా ఇమ్ము కూడా అంటాడు, ఇమ్ము ఎందుకు అంతగానం తీసుకుంటున్నావు, అరే కళ్యాణ్ నువ్వు ఎందుకు అంత తీసుకుంటున్నావు, వదిలిపెట్టేసేరా, ఇంకా అయిపోయింది నామినేషన్ అయిపోయింది, వదిలిపెట్టేసే, దాని గురించి మాట్లాడకు, వదిలిపెట్టేసారా అంటే అన్న నాకు బాధ అనిపిస్తుంది కదా అన్న అంటే బాధ అనిపిస్తుంది కానీ వదిలిపెట్టేసే అంటారు. తర్వాత దివ్య వస్తుంది, వంట చేస్తుంటారు. దివ్య వచ్చి ఏమో నువ్వు మీ మమ్మీకి చెప్పు ఆ విషయం అంటే, నేను మా మమ్మీతో మాట్లాడాలని అనుకుంటలేను, నాకు అసలు నచ్చట్లేదు మా మమ్మీ, ఏంది ఆ మాట నేను తప్పంటే కూడా అవి రిగ్రెట్ ఫీల్ అవుతలేదంట, ఆ మాటకు అసలు రిగ్రెటే ఫీల్ అవుతలేదంట, ఏంది ఇంత వరస్ట్ బిహేవియర్, అస్సలు నాకు అది నచ్చనే లేదు. అయినాక ఒక రిగ్రెట్ ఫీల్ అవుతలేదు అన్నందుకు ఇంకా సరేలే ఎవరి ఇష్టం వాళ్ళది అనుకొని ఉంటారు. అయినాక రిగ్రెట్ ఫీల్ అవుతలేదు అంట. ఒకటి కళ్యాణ్కి డెమాన్కి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. కళ్యాణ్కి డెమాన్కి ఒక సాఫ్ట్ ఏంటంటే సీతమాకుల సిరిమల చెట్టుల వెంకటేష్ మహేష్ బాబు ఉంటారు కూడా అట్లాంటి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు సడన్గా ఇట్లా అనుకుంటే గొంతు పట్టుకుంటాను, ఆ గొంతులో తప్పే లేదు, ఆ తప్పుని ఎందుకు గొంతు పట్టుకుండు అని మాట్లాడాను. అదైతే వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు. ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ వరస్ట్ బిహేవియర్, ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. అయినాక అదైతే తప్పు. తర్వాత కళ్యాణ్ ఇంకా రీతు దివ్య డెమాన్ వీళ్ళు వాష్రూమ్లో ఉంటారు. వాష్రూమ్ ఉన్నప్పుడు అరే నువ్వు నాకు సపోర్ట్, నీ ఓట్స్ పడ్డాయి కదా, నువ్వు ఓట్స్ పడ్డప్పుడు నువ్వు నేను ఉందామన్నా, వాడేమో అట్లా డీల్ చేసుకున్నాడు, నాకేం నచ్చలేదురా, నేను ఆ విధంగా మాట్లాడినా, అదే నేను చెప్తున్నా అని అంటే, అరే నేను ఇట్లనే ఉంటారా, నేను ఇదే అంటారు, నువ్వు సెల్ఫిష్, నీకు రాజు రాణి సపోర్ట్లో కూడా నేను సపోర్ట్ చేసినారా, దివ్యకి సపోర్ట్ చేయకుండా నీకు సపోర్ట్ చేశాను, నువ్వు ఆ విషయంలో కూడా తప్పంటే నేనేం చేస్తారా, నేనేం చేయాలనుకుంటా, నేనేం అనలేనురా నేను అంటే అరే నేనేం చేయలేను, నీకేం సపోర్ట్ చేయలేను కదరా, నేను సపోర్ట్ చేయలేను అంటున్నాగా, సపోర్ట్ చేయలేను అనుకునే ఉంటురా, ఇంకా నేను ఈ విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటలేనురా అని మాట్లాడుతుంది. మేమే సరేలే నేను ఇంతే అనుకుంటున్నా, మీరు ఇంతే అనుకుంటున్నప్పుడు నేనేం చేయలేనని మాట్లాడుతుంది. కనుక వీళ్ళు దివ్య మళ్ళీ వచ్చి పాయింట్లు మాట్లాడు, దివ్య మాత్రం ఒకరి గురించి పాయింట్లు మాట్లాడుతుంటే సూపర్ మాట్లాడితే, అరే ఇది అయిపోయింది, ఎందుకు దాని గురించి ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు చేసుకుంటున్నారు, మీరు ఇంత వరస్ట్గా బిహేవియర్ ఎందుకు చేసుకుంటున్నారు, మీరు మంచి గేమర్స్ రా బాబు, ఎందుకు ఇంత వరస్ట్గా ఉంటున్నారు అని చెప్తుంటుంది. అదైతే హైలైట్ అనిపించింది నాకు దివ్యలో. నిజంగా దివ్య ఏంటంటే ఒక పాయింట్లో కరెక్ట్ మాట్లాడుతుంది, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది ఆవిడ, చాలా మంచి బిహేవియర్ దివ్యని. నాకు కొన్ని విషయాలు చూస్తే దివ్య సూపర్ కదా, ఎందుకు దివ్యని ఇంత టార్గెట్ చేస్తుంటారు అనిపిస్తుంది. దివ్య కరెక్ట్ పాయింట్లు మాట్లాడుతుంది. ఆ పాయింట్లు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకు నచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేము, కానీ దివ్య మాత్రం కరెక్ట్ పాయింట్లే మాట్లాడుతుందని నా ఒపీనియన్.
మీకేమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే దివ్య పాయింట్లు మాట్లాడుతుంది, దివ్య కరెక్టే మాట్లాడుతుంది కదా, ఆ మాటలని ఎందుకు అంతా తీసుకుంటారు అనే నా ఒపీనియన్. నిజం చెప్తాను, నాకైతే అదే ఒపీనియన్ ఉంటుంది. దివ్య కూడా సూపర్ ఉన్న ఒక అమ్మాయి, సూపర్ మ్యాన్, నిజంగా సూపర్. ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో అది నచ్చే తప్ప అది ఒకటి బాగా మాట్లాడుతుంది. తర్వాత ఇంకా కళ్యాణ్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా దివ్య అలా చదువుకుంటే వీళ్ళిద్దరు, అరే నేను సపోర్ట్ తీసుకున్నా కదా ఈసారి, నీకు సపోర్ట్ తీసుకోవాలని చెప్పావు కదా, సపోర్ట్ తీసుకున్నా అంటే నాకు సపోర్ట్ తీసుకోలే అంటది. ఈమెందు సపోర్ట్ తీసుకోలే అంటది. అరే టాప్లో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు టాప్ మేము వీళ్ళందరూ సపోర్ట్, ఎందుకంటే కళ్యాణ్, డెమాన్, దివ్య ఒకటే పాయింట్లో ఉంటారు. ఎందుకంటే మేము అందరం కామన్ మ్యాన్స్గా వచ్చాము కాబట్టి మనం ఇలానే ఉండాలిరా, ఇలానే సపోర్ట్ చేసుకోవాలి అనే ఒక ఒపీనియన్లో ఇంకో టాప్ వన్లో ఎవరో ఒకరినే పెడతారు, ఆ టాప్ వన్లో ఎవరో ఉంటాము అది అర్థమవుతలేదని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత దివ్య ఇంకా ఓట్స్ వల్ల వచ్చాయి కదా అంటారు. ఇమాన్యుయల్ నువ్వు పోయి మీ మమ్మీకి చెప్పు అంటే, ఆవిడ రిగ్రెటే ఫీల్ కానప్పుడు నేనేం చెప్పాలి చెప్పు. నేను ఆవిడ రిగ్రెటే ఫీల్ అవుతలే, ఆవిడ వల్ల నేను ఎందుకు చేయాలన్నా. నాకు తెలుసు ప్రతి వీకెండ్ వస్తుంది సార్, ఎవరు తప్పు చేసినా నన్నే లేపుతారు, ఎవరు ఏం చేసినా నన్నే లేపుతారు, ఎవరు ఏమన్నా నన్నే లేపుతారు, ప్రతిదీ నన్నే లేపుతాడన్నా. నేనేం చేస్తా చెప్పు. నాకు నచ్చేస్తుంది ఆవిడతో నేను మాట్లాడుతా అనుకుంటాను, పవన్తో నన్ను మాట్లాడుతుంటే ఆవిడ రిగ్రెట్ ఫీల్ అయితే లేదురా, నేనేం చేయాలి. ఆవిడ రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు రీతుకు సారీ చెప్పేయడం ఒక బాధ్యత, 100%. రీతుకు సారీ చెప్పేయడం అయితే ఒక బాధ్యత. రీతుకు సారీ నేను చెప్పాను రా, నాకు నచ్చుతలే నేను చెప్పాను అంటుంది ఆవిడతో. నెత్తి నొప్పి రా బాబు, నిజంగా నెత్తి నొప్పి, నేను చెప్పానని అంటుంది ఆవిడ. నేను చెప్పాను రా, నేను ఎవరేమన్నా నేను చెప్పానని ఉంటుంది. కనుక రీతు ఇంకా కళ్యాణ్ బయటకు వచ్చి భరణి గారితో కూర్చుంటుంది. మా మమ్మీ ఈసారి నా కెప్టెన్ కావాలని మా మమ్మీ కోరిక కాబట్టి నేను కెప్టెన్ కావాలని అనుకున్నప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ ఏం కావాలి, సరే భరణి గారు ఇంతవరకు కెప్టెన్ కావాలి, భరణి గారితో చెప్తాను నా కూతురు కూడా నన్ను కెప్టెన్ కమ్మని చెప్పింది కదా నాయన, నేను కెప్టెన్ అయ్యలేను కానీ ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఉండొచ్చు. ఇంతమంది కొట్టుకుంటుంటే అంతమంది అంత అరుస్తుంటే భరణి గారు మన సుమన్ అన్న ఇద్దరు పన్ను, భరణి నేను వాడిస్తా అన్న ఇప్పుడు ఏం వంట చేసుకుందాం, వంట గురించి ఏం మాట్లాడాలని బగ్గు అనేటట్టు ఉన్నారు, ఏం వంట చేసుకుందాం ఏం మాట్లాడుకుందాం అని ఒక ఒపీనియన్తో ఉంటారు. ఎవరంతా వాళ్ళు కోపంగా ఉంటారు అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత నేను అన్ని దాంట్లో ఆవిడకి సపోర్ట్ చేశాను అంటే ఈడ నేను అది నేను గివప్ ఇస్తున్నా అంటే మళ్ళీ ఈడ గివప్ ఇచ్చినట్టు కాదా, కళ్యాణ్ ఈడ గివప్ ఇచ్చినట్టు కాదా అని నా ఒపీనియన్. నిజంగా ఈయన గివప్ ఇచ్చే మొదలు వాళ్ళు గివప్ ఇచ్చావు కదా కళ్యాణ్, అయిపోయింది కదా, ఎందుకు నువ్వు అంతా తీసుకుంటున్నావు అని నా ఒపీనియన్ అనిపించింది. మీకేమనిపించింది? ఓకే, కళ్యాణ్ సపోర్టర్స్ కళ్యాణ్ కొంటారు, డిమాండ్ సపోర్టర్స్ డిమాండ్ కొంటారు అందరూ, ఇంకా కళ్యాణ్ కొంచెం ఎక్కువ సపోర్టర్స్ ఉన్నారని కళ్యాణ్ ఇలా మాట్లాడుతుండు అని అంటారు. అప్పుడు భరణి గారు అంటారు, కళ్యాణ్ నీకు ఇంత కోపం ఉందా, ఏంది ఎట్టు పడితే అట్లా తన్నడం, ఎట్టు పడితే అట్లా చేయడం, గలీజ్ మాటలు కూడా మాట్లాడంటూ బీపీ వేసుకున్నాడంట. అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్? నువ్వు ఇంత కోపం ఉంటుంటే నాది ఇంకా 60%, ఇంకా చాలా కోపం ఉంటుంది, నా కోపం ఇంకా ఘోరంగా కోపం ఉంటుంది. అంటే కోపం ఎందుకు కళ్యాణ్, కోపం అవసరం లేదు కళ్యాణ్, మంచిగా మాట్లాడు. నేను ఆపుతుంటే కూడా లేదు సార్ అన్నప్పుడు నాకు గుర్తు కూడా లేదు సార్ ఇంత కోపం, నేను ఇంత కోపడ్డాను అని నాకు గుర్తుకు లేదు సార్ అని మాట్లాడతాడు. ఓకే, గుర్తుకు లేదంట, నవ్వు వచ్చింది, గుర్తుకు లేదన్నప్పుడు నాకు ఫుల్ నవ్వు వచ్చింది, నిజంగా చాలా నవ్వు వచ్చింది. ఎందుకు కళ్యాణ్ నువ్వు ఇంతగానో మారుస్తున్నావు అనే ఒక ఒపీనియన్ అనిపించింది. నాకు 60% సార్, ఇంకా కోపం ఎక్కువ ఉండేది అని అంటారు. తర్వాత ఓకేలే మీ ఇష్టంలే అనే ఒక ఒపీనియన్తో ఉంటాడు. ఇంకా మా మమ్మీ చెప్పిందని నేను లేకపోతే నేను తాడుగా నీకు ఆల్రెడీ నువ్వు గివప్ ఇవ్వాలనుకున్నావు, ముందే పోయి ఇచ్చినావు, ఏమైంది? మీ ఇద్దరికి డిమాండ్ అయినా కళ్యాణ్ అయినా ఒకటే, ఈడ గేమ్ ఉండదు, ఇదే ఉంటుంది, ఆడ గేమ్ ఉంటుంది, ఆడ కొట్టుకునేది ఉంటుంది, ఆడ ఉంటుంది, మన ఇద్దరం పోయి ఆడాలి అని ఒక ఒపీనియన్ ఉంటుంది వీళ్ళిద్దరికి. కానీ ఆ ఒపీనియన్ వాళ్ళిద్దరు బయట పెట్టుకోరు, మాట్లాడుకుంటారు. ఇంకా దివ్య సంజన గారితో మాట్లాడుతుంటుంది. సంజన గారు అసలు పవన్ మాట్లాడమంటే పవన్ వినదు, రీతుకు సారీ చెప్పేయమంటే రీతు వినదు, దివ్య మాట్లాడుతుంది. ఫస్ట్ నుంచి వీళ్ళకి నచ్చింది, ఇప్పుడు ఎందుకు వీళ్ళకి నచ్చుతలేదు, నాకు ఇదే అర్థమవుతలేదురా. ఫస్ట్ నుంచి ఏమనకుండా ఇప్పుడు ఎందుకు నచ్చలేదు, నాకు అదే నచ్చతలేదురా అని బల మాట్లాడుతుంది. డిమాండ్ కూడా వీళ్ళందరికీ అలానే మాట్లాడుతుంది. అవును, అరే నేను మాట్లాడినాను, నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడినట్టు భరణి గారు బయట తోలుకొని పోయి సంజు పాప మనము మంచిగానే మాట్లాడదు, ఈ ఇంట్లో ఎవరికన్నా మంచిగా మెచ్యూరిటీ ఉందంటే నీకు నాకే, ఈ ఇంట్లో ఎవరైనా పెద్ద ఏజాలంటే మన ఇద్దరమే, మనం ఎంత మంచిగా మాట్లాడుకుని ఇదంతా నచ్చలేదు సంజయ్ పాప అని అందరూ కట్ అయిపోతుంది. ఇది ఎపిసోడ్లు వేస్తారో ఏమేస్తారో చూడాలి, కట్ అయిపోతుంది. తర్వాత రీతు డిమాండ్ నాకు సపోర్ట్ చేయలేవు అని అనిపించింది అని అంటే ఇంకా ఇంతే, ఇంకా కళ్యాణ్ది రీతుది ఇంకా వాళ్ళిద్దరు కలిసిపోయారు. మళ్ళీ దోస్తు మేరా తూ హీ మేరే జాన్ అన్నట్టు అట్లా ఉండరు. వెనక వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత వీళ్ళు
వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ మాట్లాడుకుంటా వీళ్ళు ఇంకా ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యారు. మళ్ళీ 4th వీక్ నుంచి అన్నీ తీశారు. వీళ్ళు పెద్ద లెంతీ మా క్వశ్చన్. వీళ్ళు ఇట్లా జరిగిందిరా, అది జరిగిందిరా, ఈ మాట మాట్లాడినవురా, ఆ మాట మాట్లాడినవురా, అది రా, ఇది రా, ఇది రా అని చాలా మాటలు మాట్లాడుకున్నారు. చాలా మాటలు అయిపోయినాయి. వాళ్ళిద్దరు గొడవ అయిపోయింది. మళ్ళీ కలిసిపోయారు. ఇదిరా అని లాస్ట్కి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత రీతు, కళ్యాణ్, డెమాన్ వీళ్ళందరూ మళ్ళీ ఒకతో కూర్చొని ముచ్చట పెట్టుకోవడం. ఈమెయిల్ వీళ్ళందరూ కూర్చొని అంటే తనుజతో వచ్చి పాపం డెమాన్ మాట ఎవ్వరు వినరా బాబు. డెమాన్ ఏమని చెప్తాడు, తనుజ నుంచి నేను సపోర్ట్ చేశాను కదా, సపోర్ట్ చేయాలంటే అరే నువ్వు మంచోడివేరా, మంచోని కాదు అంటలే, కానీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కానీ సపోర్ట్ చేస్తలేవు అని అనుకుంటుండ్రు వాళ్ళు. ఎవరు ఏం చేస్తామని అంటది. పాపం డెమాన్కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. డెమాన్కి ఎవరైనా ఆయన అగనెస్టే మాట్లాడారు. డెమాన్ ఒక భయం పడి మాట్లాడుతుండేమో అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.